అంటే ఇశ్రాయేలు అందరూ ఏముందని చెప్తే ఫిలిస్తీన్లు ఏముందని చెప్పి దేశం జాగ్రత్త ముగింపులోకి వెళ్ళిపోదాం. ఇంకొక మాట తెలుసుకుందాం. రెండో సమూయేలు తీసుకోండి. ఇంతవరకు మనసు కొండ మీద అభినాదాలు ఇంట్లో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఇప్పుడు దావీదు పొలానికి తీసుకెళ్ళిపోవాలి. మనసు అనుకుంది కానీ జీవించబట్టలేదు. అక్కడ మొత్తం వేసులు తీసుకొచ్చి మన ఇశ్రాయేలుని మధ్యలో పెడితే వీళ్ళని జీవించబడతారు అని చెప్పేసి అది తీసుకున్నట్టుంటే రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మందసము తన యొద్ద ఎలాగుండననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు ప్రభువును తన యొద్దకు అంటే ముందు ఒక సంఘటన జరిగింది. నా వైపు చూడండి, ఆ సంఘటన కూడా చెప్తుంది. నా వైపు చూడండి. మనసు ఎక్కడుంది? అభినాదాబు ఇంటి దగ్గర ఉంది. అభినాదాబు ఇంటి దగ్గర మనసు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉంది. కానీ అభినాదాబు కుటుంబానికి ఎక్కువ లేదు, పొదుపు లేదు, బాబు లేదు, ఏమీ లేదు. కరెక్ట్ వచ్చినప్పటికీ ఏడుపు దుఃఖం కన్నీళ్ళు చేయాలి. మనసు ముందుగా ఏమొచ్చింది? అది ఎందుకు ఉండాలి కదా? మనసు ఉంది. చాలా మంది ఒకటి మనం ప్రభువు నమ్ముకున్న మనకి వాళ్ళని క్షమించారు, కానీ మనం ఏం చేయకూడదు చేస్తానని. వాళ్ళు కూడా మనసు ఉంది, ఏం చేయకూడదు అది చేస్తానన్నారు. ఎలా ఉంది? 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు దావీదు అక్కడి నుంచి మనసు తెప్పించేదని ప్రయత్నం చేసినారు. ఒక కొత్త బండి కట్టేసి కొత్త బండి మీద ప్రయాణం అయిపోయారు. 5-6 వచ్చిన చూడండి. వారు వచ్చినప్పుడు ఎడ్లకు జారినందున చేచాపి దేవుని మనసును కొట్టుమనగా యెహోవా కోపం తప్పును బట్టి ఆక్షణమంది మొత్తగా ఏం చేసేస్తాడు? మనసు తీసుకెళ్ళిపోతున్నారు. మనసు తీసుకెళ్ళినప్పుడు పాటలు పాటించారు. అన్నప్పుడు అంగరంగం ఇవ్వకపోతే అవుతుంది. ఇప్పుడు మన రోడ్డు తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు. ఆ రకంగా బండి ఎక్కించుకుంది. అదే మాదిరిప్పుడు రోడ్డు మీద తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడ నుంచి ఉన్నది? అక్కడి నుంచి వచ్చింది. బైబిల్లో ఉంది. 2 గుంపులు ఆ గుంపులు ఎప్పటికీ ఏం చేస్తున్నారు? ఊహించుకున్నారు. సత్యం తెలుసుకున్నవాడు దగ్గర అంతే. ఇప్పటికీ ఊరికి మాడిందా? బండి ఎక్కుతున్నారు. ఆ రోజుకి బండి మీద ఏం చేస్తారు? ఊరేగిస్తున్నారు. అప్పుడు ఆ మనసాన్ని ఏం చేశారు? బండి ఎక్కించారు, తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. అది నాకు కళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ ఎద్దు కాలు జారి మనసు పడుకోబోయిందంట. ఉద్యోగం కూడా పక్కన ఏంటంటే మనసు పడిపోతుంది. నా దాంట్లో చేశాడు. అది అపరిశుద్ధి చెప్పేసి అక్కడక్కడే కౌలు ఎక్కడికి వెళ్ళింది? దాని దగ్గరికి అని చెప్పి వద్దని చెప్పి యుక్తిడైనటువంటి చెప్పండి ఇంటి వారి వరకు తీసుకొచ్చి ఒబేదేవు ఇంట్లో ఉంచాడు. 10వ వచనం. యెహోవా మందసము ఒబేదేవు ఇంట్లో ఉండగా యెహోవా